తొందరగా కంప్లీట్ చేస్తాం. అంత ట్రాఫిక్ జామ్, గంటలు గంటలు అక్కడ పోవాలనే ఉంది. ఒక ఏడాది అక్కడ పోయి మాకే గుర్తు ఈడ కూడా సంక్రాంతి పర్ఫెక్ట్ నడుస్తుంది కదా. అంత ట్రాఫిక్ జాము, గంటలు గంటలు, రోజులు రోడ్ల మీద పోయి ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ లో కూడా మంచిగా పండుగ చేసుకోవచ్చు. తెలంగాణ కూడా బాగా పండుగ చేసుకుంటే చాలా బాగుంటుంది. పండుగ ఎక్కడైనా పండుగ అంటే సొంతూరులో కదా వాళ్ళు సొంతూరు వాళ్ళని కూడా తల్లిదండ్రులు కూడా ఇక్కడ పిలుచుకుంటే బాగుంటుంది కదా. తప్పేముంది. అక్కడ పోవాలనే ఉంది. ఒక ఏడాది అక్కడ పోయి ఒక ఏడాది ఇక్కడ వస్తే కూడా బాగుంటుంది కదా. మరి ఇక్కడ కూడా వాళ్ళ సొంతూరే కదా. పిల్లలు తల్లిదండ్రులు అందరూ సెటిల్ అయ్యారు కదా హైదరాబాద్ లో డ్యూటీ చేసుకుంటారు. మళ్ళీ బోర్ కదా. కైట్ ఫెస్టివల్ ఎట్లా చేస్తుంది? అందరు బాగా చేస్తున్నారు, బాగా సంతోషంగా చేస్తున్నారు. మంచిగా పర్ఫెక్ట్గా అందరం కూడా కలిసి కులబద్ధ భేదాలు లేకుండా అందరం కూడా మంచిగా పండుగలు, అన్ని పండుగలు మంచిగా చేసుకుంటే అందరం కూడా ఆనందంగా ఉంటే మంచిగా నడుస్తుంది. ఏంటి మరి పిల్లలు లెక్క మీరు కూడా పతంగులు ఎగిరేస్తారు, ఎంజాయ్ చేస్తారు? నేను కూడా పిల్లగాడిని కదా, స్టూడెంట్లే కదా. నేను కూడా యూత్ అంతా కాంగ్రెస్ కదా. రేటు పోయిన పనులు ఎక్కి పిల్లలందరికీ పతంగులు పంచుతున్నారు. ఏంటి పరిస్థితి? అంటారు కదా, వాళ్ళని కూడా బాగా ఎంజాయ్ చేయాలి. అప్పుడంటే బట్టి వాళ్ళకు కూడా మన పాత సంస్కృతి, మన పాత ఇది పండుగలు అన్ని వాళ్ళకి టెక్నాలజీ స్కిల్ చదువుకున్నా ఇక్కడనే ఇంత పెద్దగా అయినా ఈరోజు అందరితో కూడా మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మన్మళ్ళు, మన్మరాళ్ళు, బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ అందరం కూడా ఈ బస్తంతా కూడా మా కుటుంబం. ఆ కుటుంబంతో నేను సంక్రాంతి ప్రతిసారి చేసుకుంటాను. కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఉంటాను. పండుగ నాడు కులమత భేదాలు లేవు. అందరం కలిసిమెలిసి ఉంటాం, సంతోషంగా ఉంటారు. పండుగ అంటేనే ఆనందంగా ఉంటారు.